Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. పద్మశ్రీ గణపతి స్థపతి గారి యొక్క అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. కంచి కామకోటి పీఠం పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులైన అశేష శిష్యకోటిలో వారు కూడా ఒకరు. శిల్పకళా రంగంలో వారికి గుర్తింపు రావడం వెనుక అడుగడుగున స్వామివారి ప్రేరణ ఆశీస్సులు పూర్తిగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖలో శిల్పిగా వారు ప్రవేశించడం స్వామివారి ఆశీర్వాద ఫలితమే అంటారు. అది మొదలుగా దేశ విదేశాల్లో శిల్పకళామ తల్లి వైశిష్ట్యాన్ని చాటి చెప్పే అవకాశం వారికి లభించింది. స్వామివారి సన్నిధిలో వారి అనుభూతులను గురించి వ్రాయవలసి వస్తే ఒక ఉద్గ్రంథం అవుతుంది. కొన్ని సన్నివేశాలను మాత్రం మీకు నివేదించుకుంటాను అంటారు శ్రీ గణపతి స్థపతి. శ్రీ స్వామివారు ఆంధ్రదేశ పర్యటనలో ఉన్నప్పుడు రాజమండ్రిలో ఆగమ శిల్ప సదస్సును నిర్వహింపచేశారు. ఆ సదస్సుకు శ్రీ గణపతి స్థపతికి పిలుపు వచ్చింది. బయలుదేరి రాజమండ్రి వెళ్ళారు. వారు వెళ్ళేసరికి పెద్ద స్వామివారు స్వయంగా శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి పూజ చేస్తున్నారు. అప్పుడు ఆ తాపసమూర్తిలో కనిపించిన వెలుగు ఇప్పటికీ నా కళ్ళకు కడుతున్నది అని శ్రీ గణపతి స్థపతి అన్నారు. నిశ్శబ్దంగా నమస్కరించి అక్కడి నుంచి కదిలి వెళ్ళి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారిని దర్శించుకున్నారు. కుశల ప్రశ్నలు అయిన తరువాత మరునాటి ఉదయం 8 గంటలకు శిల్ప సదస్సు ప్రారంభమవుతుందని అప్పటికి రమ్మని స్వామివారు అన్నారు. సదస్సుకు ప్రధాన పర్యవేక్షకులైన బ్రహ్మశ్రీ కల్లూరి వీరభద్రశాస్త్రి గారిని కలిశారు. వారు స్థపతి గారు పుస్తకాలు ఏమైనా తెచ్చారా అని అడిగారు. లేదండి, 10-15 నిమిషాలు మాట్లాడడానికి కొన్ని అంశాలు వ్రాసుకుని వచ్చాను అన్నారు. అదేమిటి, ఇక్కడ పండితులంతా నిన్ను పరీక్షించాలని చాలా ప్రశ్నలు తయారు చేసుకొని వచ్చారు, ఎలా సమాధానం చెప్తావు అన్నారు శాస్త్రి గారు. ఏదో నాకు తెలిసినది చెప్తాను, ఆ పైన గురు కటాక్షం అని ఊరుకున్నారు శ్రీ గణపతి స్థపతి. మరునాటి ఉదయం సదస్సు ప్రారంభం అయ్యింది. శైవ వైఖాసన పాంచరాత్ర స్మార్త ఆగమ శిల్ప విద్వాంసులంతా సభలో ఆసీనులై ఉన్నారు. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి సభకు అధ్యక్షులు. రాజమండ్రి వాస్తవ్యులు శ్రీ కెవి రత్నం గారు ముందు మాట్లాడారు. ఇంతలో గణపతి స్థపతి మాట్లాడాలంటూ సభలో కలకలం వినిపించింది. తరువాత గణపతి స్థపతి లేచి ప్రార్థన చేసి ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగం ముగించిన తరువాత పరంపరగా ప్రశ్నలు సంధించారు పండితులు. వాటన్నింటికీ శ్రీ గణపతి స్థపతికి కంఠస్థంగా ఉన్న శ్లోకాలతోనే శ్రీవారి అనుగ్రహంతో సమాధానాలు చెప్పారు. 11 గంటలు అయ్యేసరికి ప్రశ్నల వర్షం కొంతవరకు ఆగింది. తర్వాత ఆగమ పండితుల ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పేటప్పటికి మధ్యాహ్నం 12:30 గంటలు అయ్యింది. మధ్యాహ్నం సభలో మళ్ళీ శ్రీ గణపతి స్థపతే ప్రసంగించారు. ఆనాటి సదస్సు అంతా వారి సమాధానాలతో ప్రసంగాలతోనే జరిగిపోయింది. శ్రీ జయేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణంతో నాటి సదస్సు పూర్తయింది. శ్రీ గణపతి స్థపతి అచ్చటి నుంచి అరకలోయ వెళ్ళి మళ్ళీ రాజమండ్రి వచ్చారు. పెద్దస్వామి భద్రాచలం వెళుతున్నారు, నీవు వెళతావా అని శ్రీ జయేంద్ర సరస్వతి అడిగారు. దేవాదాయ శాఖ కమిషనర్ గారి అనుమతితో శ్రీ గణపతి స్థపతి కూడా భద్రాచలం వెళ్ళారు. భద్రాచలం చేరిన మరునాటి ఉదయం పెద్దస్వామి వారు గోదావరి స్నానానికి వెళుతున్నారు. శ్రీ గణపతి స్థపతి రంగనాయకుల గుట్ట మీద నుంచి శ్రీ స్వామివారి ప్రయాణం కావటం చూశారు. వారున్న స్నానఘట్టానికి పరిగెడుతూ వెళ్ళారు. అప్పటికి ఉదయం 6 గంటలయ్యింది. స్వామివారు స్నానం ముగించి తిరిగి వస్తున్నారు. శ్రీ గణపతి స్థపతి స్నానం చేసి తడి బట్టలతోనే శ్రీవారికి నమస్కరించారు. శ్రీవారు కళ్యాణ మండపానికి విచ్చేశారు.
వారి వెంట నడుస్తూ ఒక్కొక్క శిల్పం గురించి వివరించే భాగ్యం శ్రీ గణపతి స్థపతికి కలిగింది. శ్రీ స్వామివారు చాలా సంతోషించారు. బ్రహ్మను సరస్వతీదేవిని చూసి ఆ ప్రక్కనున్నవారు ఎవరని అడిగారు స్వామివారు. సావిత్రీదేవి అని చెప్పారు గణపతి స్థపతి. వెంటనే వారి ముఖారవిందంపై మందహాసం చిందులాడింది. శిల్పాలన్నీ చూసి మధ్యలో ఉన్న ప్రఫుల్ల పద్మాసనం కళ్యాణపీఠం మీద ఆసీనులయ్యారు. చిరునవ్వు తొణికిసలాడుతుండగా, నీవు చోళ, పల్లవ, పాండ్యనాయక రాజుల కాలంలో వెలిసిన శిల్పకళారీతుల కంటే మిన్నగా శ్రీరామునికి దేవాలయ మండపాదులు కల్పించావు అని తమ మెడలో ఉన్న మారేడుమాలను తీసి దానిని నాకు వేయమని ఆజ్ఞాపించారు. దానిని అందుకుని నేను శ్రీ స్వామివారికి సాష్టాంగపడ్డాను. ప్రక్కనే ఉన్న ఆంధ్రప్రభ సిబ్బంది ఆ సన్నివేశాలు ఫోటో తీసి నాకెంతో సాయం చేశారు. అది ఒక మధుర స్మృతిగా ఆజన్మాంతం నా మనస్సులో నిలిచిపోయింది అన్నారు శ్రీ గణపతి స్థపతి. ఆ ఫోటోలను అప్పటి ఆంధ్రప్రభ సంపాదకులైన సుకృతి శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు ప్రభలో ప్రచురించారు. భద్రాచలంలో కుంభాభిషేకం జరుగుతోంది. శ్రీ స్వామివారు స్నానం చేస్తున్న సమయానికి శ్రీ గణపతి స్థపతి కూడా గోదావరిలో స్నానానికి వెళ్ళారు. వారి మెడలో ఉండే నవరత్నమాల నదిలో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. అంతలో శ్రీ స్వామివారు స్నానం పూర్తి చేసుకుని వెళ్ళిపోతున్నారు. శ్రీ గణపతి స్థపతి కూడా స్నానం ముగించి స్వామిని అనుసరించారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కుర్రాడిని మాల వెతకమని నది వద్దకు పంపారు. వాడు వెళ్ళి కాసేపటికి మాలతో ఆనందంగా తిరిగి వచ్చి ఏమాత్రం కష్టం లేకుండా వెంటనే దొరికింది అంటూ మాలను శ్రీ గణపతి స్థపతి చేతిలో పెట్టాడు. అది శ్రీవారు కటాక్షం కాక మరేమిటి? తరువాత కుంభాభిషేకం సమయంలో శ్రీ స్వామివారు కళ్యాణ మండపానికి ఇచ్చేశారు. అందరూ పూజలు చేసి శ్రీ స్వామివారికి పట్టు వస్త్రం కప్పి ఎదురుగా నిలబడ్డారు. ముఖ్యమంత్రి శ్రీ బ్రహ్మానందరెడ్డి గారు కూడా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిచే నన్ను పిలిపించి తనకు కప్పిన పట్టు వస్త్రాన్ని నాకు కప్పి నా చేతిలో ఒక పండు ఉంచారు శ్రీ స్వామివారు అన్నారు శ్రీ గణపతి స్థపతి. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.